వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు ఆయన పైత్యమే వేరు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులకు హద్దే ఉండేది కాదు. చంద్రబాబు, లోకేష్, పవన్ పేరెత్తితే చాలు వింతైన పోస్టులు పెట్టి ఆనందం పొందేవారు. ఉండలేక టీడీపీని ఇరకాటంలో పెట్టేలా ఒకట్రెండు మూవీస్ కూడా తీశారు. సీన్ కట్ చేస్తే కూటమి పవర్ లోకొచ్చింది. ఆయన సైలెంట్ అయ్యారు. అప్పుడు పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది. నోటీసులు కూడా అందాయి. ఇదంతా చూస్తుంటే సార్ కోసం వ్యూహం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఆయన పోలీస్ విచారణకు హాజరవుతారా? వర్మ చేతులకు బేడీలు పడబోతున్నాయా? డైరెక్టర్ ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు. బాబు, లోకేష్ మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులపై విచారణ. అప్పటి ఓవర్ యాక్షన్ కు ఇప్పుడు దెబ్బ పడబోతోందా? రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలను గెలకడమే పనిగా పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు ఎక్స్ లో ఈగలాగా వాలిపోయేవారు. గత 10 ఏళ్లుగా టీడీపీ టార్గెట్ గా ఆర్జీవీ పెట్టిన పోస్టులు అన్నీ ఇన్ని కావు. లాస్ట్ 5 ఏళ్లలో అయితే ఆర్జీవీ ఓ వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ను ఎవరు విమర్శించినా, మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా వార్త వచ్చినా ఆ పార్టీ అధికార ప్రతినిధిలాగా ఎక్స్ లో పోస్టులు పెడుతుండేవారు వర్మ. కొందరు వైసీపీ నాయకులను ఇంటర్వ్యూ చేయడం, తాను వైసీపీకి అనుకూలంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్ ను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేసేవారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఆర్జీవీ పిచ్చి పీక్స్ కు చేరింది. మళ్లీ జగనే పవర్లోకి వస్తారని కూడా జోస్యం చెప్పారు. కట్ చేస్తే క్లైమాక్స్ లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి బంపర్ విక్టరీ సాధించింది. సారు రూటు మార్చి చంద్రబాబు, లోకేష్, పవన్ ను ట్యాగ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పి సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి టీడీపీ ముఖ్య నేతల మీద, పవన్ మీద పోస్టులు పెట్టడం లేదు ఆర్జీవీ. కానీ గత 5 ఏళ్లలో ఆయన పెట్టిన పోస్టులపై టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఒంగోలులో నమోదైన కేసులో ఆర్జీవీకి పోలీసుల నోటీసులు అందాయి. ఎక్స్ లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై ఆర్జీవీకి పోలీసులు నోటీసులిచ్చారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రమోషన్ టైంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు లోకేష్, జనసేన అధినేత పవన్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తన ఎక్స్ లో పోస్టులు పెట్టారట. ఈ పోస్టు వ్యవహారంపై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్జీవీపై ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు పోలీసులు. మరోవైపు అమరావతిలోని తుళ్లూరులోనూ ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన వాళ్లంతా ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో అలర్ట్ అవుతున్నారు. వరుసగా నోటీసులు, విచారణలు, అరెస్టులు జరుగుతుండటంతో ఒక్కొక్కరిగా అలర్ట్ అవుతున్నారు. బోరుగడ్డ అనిల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లు బాకీ ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. ఓ నటి సారీ చెప్పి చేసిన తప్పుల్ని కడిగేసుకునే ప్రయత్నం చేశారు. పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మపై కూడా చర్యలు తప్పేలా లేవు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్జీవీ వేట మొదలైనట్టు కనిపిస్తోంది. టీడీపీని డ్యామేజ్ చేసేలా, మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇమేజ్ దెబ్బతీసేలా ఆర్జీవీ తీసిన సినిమాలపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. సినీ డైరెక్టర్ గా తన పని తాను చేస్తే నో ప్రాబ్లం. వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ బాబును టార్గెట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జీవీ తన సినిమాల్లో అబద్ధాల్ని, అభూత కల్పనలను చూపించి పబ్లిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొదటి నుంచి టార్గెట్ చేసేవారు ఆర్జీవీ, కించపరిచేవారు, తేలికగా తీసుకున్నట్టుగా జోకులేసేవారు. అందుకే ఇప్పుడు ఆర్జీవీని వదిలేస్తే ఆయన మరింత రెచ్చిపోతారని యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ టీడీపీ, జనసేన క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పోలీసులిచ్చిన నోటీసులపై ఆర్జీవీ ఇప్పటి వరకు స్పందించలేదు. నోటీసులు తీసుకున్నట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు. పోలీస్ నోటీసులు, కేసులు అంటూ ప్రచారం జరుగుతున్నా ఆర్జీవీ సైలెంట్ గా ఉన్నారంటే ఎక్కడో భయం మొదలైందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే వర్మ పోలీస్ విచారణకు హాజరవుతారా? విచారణకు హాజరు కాకపోతే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఆయన్ను విచారించి లైట్ తీసుకుంటారా లేక అరెస్ట్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది.